రాజధానిలో నిర్మితమైన తొలి శాశ్వత భవనం సిఆర్డీఏ కార్యాలయం ప్రారంభానికి సిద్ధమైంది. ఈ నెల 13న ఉదయం 9:54 సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం కానుంది. రాయపూడి సీడ్ యాక్సెస్ రోడ్డుకు ఆనుకుని 4.32 ఎకరాలలో 7 అంతస్తులతో సిఆర్డీఏ భవన నిర్మాణం జరిగింది. 2.51 ఎకరాలలో గార్డెనింగ్, పార్కింగ్ కోసం కేటాయించారు. కల్లు చెదిరే డిజైన్స్ తో సకల సౌకర్యాలను కార్పొరేట్ కార్యాలయాలను తలపించేలా రూపుదిద్దారు. 2.57 కోట్ల 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మాణాన్ని కేపీసీ ప్రాజెక్ట్స్ కంపెనీ పూర్తి చేశారు. రాజధానికే తలమానికంగా ఉండేలా తీర్చిదిద్దిన సిఆర్డీఏ భవన నిర్మాణంపై అమరావతి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే విషయంపై మా సిటీ 24/7 ప్రతినిధి గాలి బంధిస్తారు. ఏపీ రాజధాని అమరావతిలోని సిఆర్డీఏ ప్రాజెక్టు బిల్డింగ్ నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధమైంది. నెల 13వ తారీఖున ఉదయం 9:54 సీఎం చంద్రబాబు ఈ భవనాన్ని ప్రారంభించబోతున్నారు. అమరావతిలోని తొలి ప్రభుత్వ భవనం అత్యాధునిక హంగులతోని, హైటెక్ హంగులతోని నిర్మాణం పూర్తి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఆ నిర్మాణ పనులు మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ప్రధానంగా మనం చూసుకోవచ్చు, భవన నిర్మాణం మొత్తం 8 నెలల్లో కూడా పూర్తి చేశారు. మొత్తం G+7తోని నిర్మాణం పూర్తి చేసిన పరిస్థితి కనపడుతుంది. మొత్తం 7 అంతస్తుల్లో భవన నిర్మాణం చేపట్టడం జరిగింది. ముందు భాగం చూసినట్లయితే ఎలివేషన్ ఏ ఆకారంతో ఒక యూనిక్ డిజైన్తో కూడా ఎలివేషన్ ఫైనల్ చేయడం జరిగింది. ఇందుకు సంబంధించిన డిజైన్స్ ఇప్పటికే పబ్లిక్ డొమైన్లో పెట్టి ఏదైతే 10వ డిజైను పబ్లిక్ ఆమోదం తర్వాత దీన్ని ఫైనల్ చేసి నిర్మాణంలో పెట్టడం జరిగింది. బిల్డింగ్ సంబంధించిన ఎంట్రన్స్లోనే చాలా యూనిక్గా ఈ డిజైన్ కనపడుతుంది. స్పెషల్ అట్రాక్షన్గా నిలవబోతుంది. లోపల చూసినట్టయితే గ్రౌండ్ ఫ్లోర్లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్, ఆ తర్వాత ఫస్ట్ ఫ్లోర్లోని కాన్ఫరెన్స్ హాల్స్, అతిపెద్ద కాన్ఫరెన్స్ హాల్స్ మొత్తం 5 ఉంటాయి. ఆ తర్వాత 2, 3, 4, 5 ఈ 3 ఫ్లోర్లో కూడా సిఆర్డీఏకి సంబంధించిన వర్క్ స్టేషన్ ఉండబోతున్నాయి. ఇంకా 6వ ఫ్లోర్లోని ఏడీసీకి కేటాయించారు. ఇంకా 7వ ఫ్లోర్లోని మున్సిపల్ శాఖ మంత్రి, దాంతోపాటు ప్రిన్సిపల్ సెక్రటరీ ఛాంబర్లను కూడా కేటాయించడం జరిగింది. ఇంకా టాప్ ఫ్లోర్లోని ఏదైతే క్యాంటీన్తో పాటు మరో పక్క జిమ్ లాంటి ఎక్విప్మెంట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ముందు భాగం చూసినట్టయితే ప్రధానంగా బిల్డింగ్కి సంబంధించి కూడా నిర్మాణ పనులు కూడా పూర్తి చేసుకున్న నేపథ్యంలో ముందు భాగంలో ల్యాండ్స్కేపింగ్ వర్క్స్ చాలా ఫాస్ట్గా కొనసాగుతున్నాయి. ఇప్పటికే దాదాపు ఫ్లోరింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ చేసిన పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ మొత్తం ఏదైతే ఉందో ఈ ప్రాంతం మొత్తంలో మనం చూసినట్టయితే ప్రధానంగా చెట్లు నాటబోతున్నారు. గ్రీనరీకి ప్రాధాన్యత ఇస్తూ దానికి సంబంధించిన చెట్లు ఉంచేందుకు కూడా ప్రస్తుతం వర్క్స్ కొనసాగుతున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది. మొత్తం బిల్డింగ్ మొత్తం చూసినట్టయితే దాదాపు 6 ఎకరాల్లోని నిర్మించారు. బిల్డింగ్ మొత్తం దాదాపు 2,80,000 చదరపు అడుగుల్లో బిల్డింగ్ నిర్మిస్తే మిగతా 2 ఎకరాల్లోని మొత్తం ల్యాండ్స్కేపింగ్, దాంతోపాటు పార్కింగ్ కోసం కేటాయించిన పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది. ఇందుకోసం త్వరితగతిన నిర్మాణ పనులు పూర్తి చేయడం జరిగింది. 8 నెలల్లోనే రికార్డు స్థాయిలో కూడా భవన నిర్మాణం సంబంధించి కూడా పూర్తి చేయడం జరిగింది. మొత్తం 160 కోట్ల రూపాయలతో కూడా భవన నిర్మాణం కూడా పూర్తి చేసిన పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే బయట భాగం ఏదైతే ఉందో బిల్డింగ్ బయట భాగం, ముందు భాగానికి సంబంధించి కూడా కొంతవరకు కూడా పెండింగ్ వర్క్స్ ఉన్న నేపథ్యంలో ఆ వర్క్స్ అన్ని కూడా ప్రస్తుతం కంప్లీట్ చేస్తున్నారు. దానికి సంబంధించి రాత్రి పగలు తేడా లేకుండా అన్ని కూడా పూర్తి చేసిన పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే మరో కొన్ని రోజుల్లోనే నిర్మాణానికి పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో అన్ని పనులు కూడా త్వరితగతిన పూర్తి చేయాలంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో నిర్మాణ సంస్థ అన్ని పనులు కూడా త్వరితగతిన పూర్తి చేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. బయట భాగానికి సంబంధించి కూడా కొంతవరకు ఫ్లోర్ వర్క్స్, దాంతోపాటు ల్యాండ్స్కేపింగ్ వర్క్స్, దాంతోపాటు చెట్లు నాటేందుకు ఇందుకు సంబంధించిన కూడా గడ్డిని ఇక్కడ ఒక అద్భుతంగా కనిపించే దిశగా కూడా సుందరీకరణ పనులు మాత్రం ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది. ఈ నేపథ్యంలో అమరావతి ప్రాంతంలోని ఇప్పటి వరకు తొలి భవనం ఏదైతే ఉందో అది ప్రారంభానికి సిద్ధమైన పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది. ఇదే సిఆర్డీఏ కార్యాలయం నుంచి కూడా ప్రధానంగా అమరావతి రాజధాని పనులకు సంబంధించి కూడా పర్యవేక్షణ ఉండబోతుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో మరిన్ని ప్రాజెక్టులు, మరిన్ని కంపెనీలు కూడా నిర్మాణాలు చేపడుతున్న నేపథ్యంలో ఆ నిర్మాణ కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులతో నేరుగా మాట్లాడేందుకు కూడా సిఆర్డీఏ కార్యాలయాన్ని కూడా ప్రాజెక్ట్ కార్యాలయం నిర్మించారు. అన్ని ఏదైతే ఉందో మున్సిపల్ శాఖ
శాఖకు సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్లు ఒకే గొడుక్కు రాబోతున్నాయి, ఒకే ప్రాంతానికి రాబోతున్నాయి. ఇందులోని సిఆర్డిఏ ఏడీసీ ఉంటే దీని ఆపోజిట్ ప్రాంతంలో కూడా మరో 5 బిల్డింగ్లు పీవీపీ తరపున కట్టడాలను కూడా పూర్తి చేసిన పరిస్థితి ఉంది. ఆ కట్టడాల్లోని ఏడీసీ, దాంతోపాటు ఫిట్కో, మెట్రో, దాంతోపాటు ఇతర అర్బన్ డెవలప్మెంట్ లాంటి అన్ని కంపెనీలు కూడా వస్తున్న పరిస్థితి కనపడుతుంది. దానికి సంబంధించిన కార్యాలయాలు కూడా ఇక్కడే ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలోని డిప్యుటేషన్ మీద చాలామంది ఎంప్లాయీస్ ఇక్కడికి రానున్న నేపథ్యంలోని అన్ని భవనాలను ఒకే చోట ఉండాలంటూ కూడా సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో మొత్తం మున్సిపల్ శాఖకు సంబంధించిన కార్యాలయాలు కూడా ఈ ప్రాంతానికి రాబోతున్నాయి. సిఆర్డిఏ ప్రాజెక్ట్ ఆఫీస్తో పాటు ఇతర మున్సిపల్ శాఖకు సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్ల బయట కూడా వస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించిన నిర్మాణ పనులు ఇప్పటికే పూర్తి చేసిన నేపథ్యంలో ఈ నెల 13వ తారీఖున ప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలోని అమరావతి రైతులు ఏమనుకుంటున్నారు, అమరావతి రైతుల స్పందన ఏముందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఏమనుకుంటున్నారు మీ రైతులు? మా రైతులకు మహా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇది సిఆర్డీ బిల్డింగ్, రైతులకు సంబంధించిన బిల్డింగే ఇది. ఈ బిల్డింగ్లో 7 అంతస్తుల బిల్డింగ్ ఇది. ఎన్ని రోజులు కట్టారనుకున్నారు? ఆ పోయిన జగన్మోహన్ రెడ్డి దీన్ని సిమెంట్ రాయి పెట్టి కట్టాడు. ఇవాళ చూడు హైటెక్ సిటీలాగా కట్టాడు దీన్ని. ఇదే హైటెక్ సిటీ. అసలు ముఖద్వారం ఇది అనుకుంటున్నారు, రాజధాని ముఖద్వారం. లడ్డాకి ఐదు మీటింగ్ హాల్ చూసా ఎన్ని కట్టారు, వరుసనే కట్టారు 4-5 హాళ్ళు. రాజధానిలో ఎక్కడ కూడా డెవలప్ అనేది ఆగట్లా. మరి రాజధాని మునిగిపోయిందని అదని దొంగడుపులు ఎడుతున్నారు నాయకులు మొత్తం, ఏది వైసీపీ నాయకులు. అట్లాంటిది మాకు ఏమీ లేదు. మరి అది తెలంగాణ మునిగింది, బాంబే మునిగింది, కలకత్తా మునిగింది, ఢిల్లీ మునిగింది, కానీ మా రాజధానిలో చుక్క నీరు చూపి మరి ఎక్కడైనా సరే ఇక్కడ దీంట్లో కూడా కొంతమంది ఉద్యోగస్తులు దొంగలు ఉన్నారు. వాళ్ళు రైతులకి మేలు చేసే ఆలోచనలో లేరు. వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. సిఆర్డీలో ఉన్న అన్ని సంస్థల్లో ఉన్నారు. ఏది జగన్మోహన్ రెడ్డి తొత్తులు. వాళ్ళు ఒక ఎదవలాగా పనిచేస్తున్నారు. జీతాలు ఏమో ప్రజల దగ్గర తీసుకుంటా. మరి ఇక్కడ రైతులు కొంతమందికి, మరి ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ కొంతమందికి కౌళ్ళు వేయలే. ఇంకా మరి డబ్బు ఉంది. చంద్రబాబు నాయుడు ఒక్కడు చేయలేడు కదా, పేపర్ వర్క్స్ చేస్తాడా? అది ఉద్యోగస్తులు చేయాలా. ఈఆర్ఓలు, ఎంఆర్ఓలు వాళ్ళు చేయాల్సిన పనులు చంద్రబాబు నాయుడు చేస్తాడా? వాళ్ళు చేయట్లేదు. వర్కులు చేయకపోగా ఈ ప్రభుత్వాన్ని ఏదైనా కించపరిచే వ్యవహారంగా వాళ్ళు ఆలోచించి కుర్చీలో కూర్చొని ఏసీ రూమ్లో కూర్చొని ఆలోచిస్తున్నారు. వాళ్ళకి ఇంకా నాకే 3 సంవత్సరాలు కౌలు పడలా. నేను ఏం అనలేక మెలగాకుండా ఊరుకున్నా. ఎందుకంటే ఆ ప్రభుత్వం కావాలి, చంద్రబాబు కావాలని కోరుకున్న వాళ్ళలో నేను మొట్టమొదటాను. కాబట్టి నేను అడగలేకపోతున్నా 3 సంవత్సరాలు కౌలు ఏంటని. లేకపోతే కన్నబాబు నిలయటం అంతసేపు నాకు ఎంత పని సిఆర్టీ దగ్గర పోయి, కన్నబాబు కాదు వాళ్ళు ఎవడైనా కానీ నిలయటం నాకు పెద్ద పనేం కాదు. వీళ్ళు ఏమైనా పొడుతారా అయింది ఈ ఉద్యోగస్తులు. ఈ కమిషనర్ అయితే నన్ను ఏమైనా చేస్తాడా? నేనుంటేనే ఆయన కమిషనర్ అయింది. ఇక్కడ రైతు భూములు ఇస్తేనే కమిషనర్ అయింది. అయితే ఇవన్నీ కాదు. చంద్రబాబు నాయుడు ఒక విజనగల ముఖ్యమంత్రి. ఖచ్చితంగా మా రాజధానిని భారతదేశంలో 29 రాష్ట్రాల్లో లేనటువంటి రాజధాని ఇక్కడ నిర్మాణం జరిగింది. ఇంకా 3 సంవత్సరాల తర్వాత చూడండి. జై అమరావతి, జై జై అమరావతి. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. ఇవాళ సిఆర్డీ ఆఫీస్ దగ్గర ఉన్నామండి మేము. సిఆర్డీ ఆఫీస్ వాళ్ళు చూస్తుంటేనే బాగా అసలు ఎక్కడో ఉన్నట్టుంది. కానీ మన ఆంధ్రాలో ఇంత అంటే కట్టడం ఉండైతే ఉంటుంది, కానీ ఎంత పల్లెటూళ్ళు అయితే ఈ కట్టడం చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. నిజంగా చాలా బాగుంది. మరి బాబు గారికి లేట్ ఆయనకి ఎందుకు అవుతుందంటే దీనికోసమే. ఆయన ఇంకా క్వాలిటీ 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 అని చెప్పి మంత్రుల్ని ఉరికిస్తారు. అదే లేట్ అవుతుంది. ఇది ఎప్పుడో చేస్తాం అనుకుంది. ఇప్పటికైనా రేపు 13 శంకుస్థాపన అంటున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. మేము విజయవాడ వెళ్ళకుండా ఓపెనింగ్ మేము విజయవాడ వెళ్ళకుండా ఇంకా అన్ని 29 ఊళ్ళకి ఈ సిఆర్డీ ఎక్కడే ఉంటుంది, ఈ ఊళ్ళ మధ్యలోనే. చాలా సంతోషంగా ఉందండి. ఏమంటే ఇప్పుడు చంద్రబాబు గారి టెక్నికల్గా కట్టడానికి ఎవరైనా చూస్తే ఏముంది, ఆయన పెద్ద ఆయన కదా, ముసలాయన నువ్వెందుకు అంటారు. కానీ ఇలాంటి కట్టడం ఎవరన్నా కట్టారా? గత 5 ఏళ్ళలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడన్నా ఒకటన్నా కనీసం స్టార్ట్ చేసింది కూడా లేదు. ఏదో నేను మెడికల్ కాలేజీలు కట్టాను పునాదులు చూపించుకొని ఇవాళ పేరు చెప్పుకోవడానికి ఉరుకులు పరుగులు పెడుతున్నావు. కానీ ఇలాంటిది ఏదన్నా నువ్వు ప్రజలకు ఉపయోగపడేది కట్టావా? ఇవాళ ఎక్కడంటే పక్కన ఇటన్నీ మరి మీటింగ్ హాల్లని వాళ్ళు చాలా కడుతున్నారు. దీనికి తగ్గట్టు పడేయటం ఇంకొక రోజు పట్టింది ప్రజావేదిక. కానీ కట్టాలంటే చూడండి ఎన్ని రోజులు పట్టిందో. మాకైతే అది ప్రజావేదిక చూసి పడేసినప్పుడు చాలా బాధ అనిపించింది. కానీ ఇట్లాంటివి చూస్తే చంద్రబాబు గారు ఏదైనా కట్టగలడం. మళ్ళీ పోతే పోయిందిలే ప్రజావేదిక, ఆయన మీద దిష్టి పోయింది అనుకున్నాం అప్పుడు. అట్లాగే ఇది కూడా ఇప్పుడు అందరికీ సిఆర్డీ చాలా అందుబాటులోకి. విజయవాడ అయితే వెళ్లకుండా ఇక్కడెక్కడే రైతులు అందరూ ఏదైనా సమస్యలు ఉన్నా చూసుకోవాలని, ముఖ్యంగా అధికారులు ఫాస్ట్గా పనులు చేస్తే బాగుంటుంది. ఇందాక మా గాంధీ అన్నట్టు మీరు కొంచెం శ్రద్ధ పెట్టాలి అధికారులు. ఎందుకంటే మరి 5 ఏళ్ళు మేము ఓపిక పట్టాం. గత 5 ఏళ్ళు అంతా పడుకోబెట్టారు. 5 ఏళ్ళు మీరు చేసింది ఏం లేదు. ఇప్పుడన్నా కాస్త స్పీడప్ చేసి పనులు చంద్రబాబు గారికి తగ్గట్టు మీరు కూడా స్పీడ్గా ఉంటే బాగుంటుంది. ఆయన స్పీడ్ని మీరు అందుకోలేరు. కనీసం అందుకోవడానికి ట్రై చేసి
తొందరగా పనులు చేస్తే రైతులు కూడా సంతోషిస్తారండి. బాబు గారు అంటే విజనరీ నాయకుడు. ఎప్పుడు బాబు గారు ఇంకా 15 ఏళ్ల పాటు ఆయన ఆయురారోగ్యాలతో మా రాజధానికి రాజుగా అంటే సీఎంగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. ఏమండి ఇప్పుడు ప్రస్తుతానికి మన వెనకన బ్యాక్ సైడ్ నవ్వుపడేది సిఆర్డీ ఆఫీస్ అండి. 7 ఫ్లోర్లు అండి ఇది. కానీ ఇది ఎంత టెక్నాలజీతో కట్టారంటే నేను ఇప్పుడైతే వెళ్ళలేదు కానీ మన 20 రోజులు నడిలో వచ్చాయండి. అసలు సింగపూరు, మలేషియా ఎక్కడ ఉంటుందో ఉండదో చూసా. నేనైతే అమెరికా చూశాను కానీ కొంత ఏరియా చూసా. అలాంటి అమెరికాని తలదన్నే రీతిలో ఈ సిఆర్డీ ఆఫీస్ ఉందండి. అంటే ఈ సిఆర్డీ ఆఫీస్ ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి విజయవాడ లైనింగ్ సెంటర్కి వెళ్ళాలండి. ఏ చిన్న కాగితం కావాలండి మేము రైతులం కానీ ఎవరైనా సరే ఏదన్నా ఇప్పుడు పెన్షన్ రాలేదనుకోండి ఇక్కడ విజయవాడ లైనింగ్ సెంటర్ పోయి పర్మిషన్ సెంటర్ తెచ్చుకోవాలి. అలాంటిది 29 గ్రామాలకి 30,000 మందికి 35,000 మందికి రాబోయే భవిష్యత్ తరాల ప్రజలకి ఇది కీలకమైన ప్రదేశం అండి. ఇది కనుక రేపు 13వ తారీఖు 9:54 ఓపెనింగ్ అంటున్నారు. ఈ ఓపెనింగు రాకముందే మాకు చాలా ఆనందంగా చాలా సంతోషంగా ఇలాంటి ఇది లేట్ అవ్వడం కారణం బాబు గారు అతను 5 ఏళ్ళలో పరమ దరిద్రంగా సిమెంట్ రాయితో కట్టాడండి. దాన్ని చూసి మాకే ఇదేంది సిఆర్డీ ఆఫీస్ అంటున్నారు, ఏదో పెద్ద భారీగా ఉంటుంది అనుకున్నది. ఇదేంది కనీసం రోడ్లమ్మట మురికాలలో కూడా నీట్గా ఉండేయండి. అంత దరిద్రం కట్టాడండి. అని డబ్బులు పోతే పోయి దీన్ని చాలా నీట్గా ఉండాలని ఆనాడు బాబు గారు మళ్ళీ ఎమ్మంటే గెలిచినాక దీన్ని హైటెక్ మన హైదరాబాద్ చూసిన హైటెక్ అంటే ఎలా ఉంటుందో అలాంటి రీతిలో దీన్ని కట్టాలని దీన్ని ఎంత ఇంకా ఏదైనా మోడల్ ఉంటే తీసుకురండి అని దాని టైం కోసం ఇది లేట్ అయిందండి. కానీ చాలా ఆనందంగా ఉంది. లోపల పోయి చూశానండి, అసలు మామూలుగా లేదండి. అది 5 స్టార్ హోటల్ కన్నా కూడా కాస్ట్లీగా ఉండేయండి. చాలా ఆనందంగా ఉందండి. అలానే ఎదురుండేయండి రేపు రాబోయే రోజుల్లో మన మీటింగ్ రైతులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ఎవరైనా 4-5 భవనాలు కట్టారండి. చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉన్నామండి. అమరావతిలో గవర్నమెంట్కి సంబంధించిన తొలి బిల్డింగ్ సిఆర్డీ ఆఫీసు ప్రారంభోత్సవం అండి. 13వ తారీఖు ఉదయం 9:54 ప్రారంభోత్సవం చేస్తున్నారండి. ఇది బిల్డింగ్ అండి ఏదో సిఆర్డీ బిల్డింగ్ అంటే బయట చూస్తే ఏదో మామూలుగా ఉన్నట్టుంది కానీ లోపల పోయి చూస్తే కనుక చాలా ఇంద్రభవనం ఉన్నట్టుందండి. ఉద్యోగస్తులు కానీ ఏదైనా కానీ ఇది ఉండటం వలన మెయిన్ ఉపయోగం ఏంటంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు కానీ ఏదైనా కానీ మొత్తం ఇక్కడ ఉంటారు. ఇక్కడ జరిగే కన్స్ట్రక్షన్స్ కానీ ఏదైనా కానీ కళ్ళెదురుగుతా జరుగుతూ ఉంటాయి, బ్రహ్మాండం జరుగుతాయండి. నేను చెప్పదలుచుకుంది ఒకటేనండి, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ 5 సంవత్సరాల్లో ఎన్ని బాధలు పడ్డామో ఇప్పుడు కొంచెం మా కళ్ళల్లో ఆనందం ఉందండి. ఎందుకంటే ఇక్కడ కొన్ని వందల మంది కార్మికులు చేస్తున్నారు పని. ఇప్పుడు కళ్ళెదురుగా చూడండి, బాబు గారు విజయనున్న నాయకుడు కాబట్టి ఆయన ఈ పనులు ఇంత స్పీడ్గా ఇంత కరెక్ట్గా చేస్తున్నారు. ఇప్పుడు ఇది ఒక్కటే కాదండి, ఈ పక్కన ఉన్న కాన్ఫరెన్స్ హాళ్ళు కానీ ఏదైనా కానీ మున్సిపల్ సంబంధించినవి కానీ ఏదైనా కానీ మొత్తం ఏదైనా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి పనులు. మా రైతులు కూడా ఏదైనా పనులు కావాలంటే కమిషనర్ గారు ఆఫీసుకు పోవాలన్నా కానీ ఏ చేయాలన్నా కానీ మాకు ఇబ్బంది కలుగుతుందండి. అక్కడ కనీసంగా బైక్ పెట్టుకోవడానికి కూడా ఖాళీ లేదు విజయవాడ లెర్నింగ్ సెంటర్లో. ఇక్కడ ఉంటే రైతుల సమస్యలు కానీ ఫ్లాట్లు కాంట్రాక్టర్లు కానీ కంపెనీలు కానీ మొత్తం దగ్గరుండి పనులన్నీ నిరాటంగా మొత్తం జరుగుతున్నాయండి. నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుకుంటున్నాను, నారాయణ గారు ఒక్కళ్ళ మీదే బాధ్యతలు పెట్టకండి, ఇంక 2-3 మా మినిస్టర్లకి బాధ్యత చెప్పండి. ఆయన ఒక్కడే చెబితే మున్సిపల్ శాఖ చూసుకుంటాడా, అమరావతి చూసుకుంటారా? నా ఏదన్నా కానీ ఇద్దరు మినిస్టర్లు గారు కూడా అప్పచెప్పేస్తే కనుక ఈ 2-3 సంవత్సరాల రైతుల ఫ్లాట్లు కానీ సెక్రటరేట్ కానీ అసెంబ్లీ కానీ హైకోర్టు కానీ మొత్తం బిల్డింగులు మొత్తం పూర్తవుతాయని చెప్పి మేము ఎంతో ఆతృతో ఆశతోటి ఎదురు చూస్తున్నామండి. రైతులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గత 5 సంవత్సరాలు పూర్తిగా అమరావతి నిర్వీర్యం చేయడం జరిగింది. అమరావతి రైతుల పోరాటంతోనే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే అన్ని నిర్మాణ పనులు సర్వేగంగా జరుగుతున్న నేపథ్యంలో ప్రధానంగా సిఆర్డీ కార్యాలయానికి సంబంధించిన భవనం 8 నెలల్లో కూడా పూర్తి చేసి ప్రారంభించడానికి సిద్ధమైన నేపథ్యంలో ఖచ్చితంగా ఇది అద్భుత భవనంగా ఉండబోతుంది. ఒక శాంపిల్గానే అమరావతి నగరంలోని ఈ భవనం చూడవచ్చు. రాబోయే రోజుల్లో దీనికి
దీనికంటే ధీటుగానే అమరావతిలోని అన్ని భవనాలు కూడా పూర్తి చేసే అవకాశాలు మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. సీఎం చంద్రబాబు ముందు చూపుతోని హైటెక్ అంగులతో కూడా ప్రతి భవనాన్ని అత్యాధునిక టెక్నాలజీ కూడా నిర్మిస్తూ ఉంటారు. దానికి ప్రతి ఎగ్జాంపుల్గా ఒక ఉదాహరణగా సిఆర్డీఏ భవనం ఉండబోతున్న నేపథ్యంలోని ఈ భవనాన్ని చూసి ఎంతో సంతోషిస్తున్నారు అమరావతి రైతులు. ఎందుకంటే తమ పోరాట ఫలితమే ప్రస్తుతం అమరావతిలో రాజధాని పనులు మరింతగా వేగం పుంజుకున్నాయని కూడా రైతులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో సిఆర్డీఏ కార్యాలయం నిర్మాణానికి పూర్తి చేసిన నేపథ్యంలో అమరావతి రైతులందరూ కూడా హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ షాన్, City 24/7 అమరావతి నుంచి.